పన్నులు, టాక్సెస్, అమ్మో! ఈ పదం వినగానే మనలో చాలామందికి కొంచెం కంగారుగా అనిపిస్తుంది కదూ. కానీ అస్సలు కంగారు పడద్దు. ఈరోజు మనం ఈ టాక్సెస్ కథేంటో చాలా సింపుల్గా బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మనందరికీ ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. మనం కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత గవర్నమెంట్కి ట్యాక్స్ లాగా కడతాం. మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఎక్కడికెళ్తుంది? దానికి సమాధానమే ఇది. పన్నులు ఏ దేశానికైనా అభివృద్ధికి వెన్నెముకలాంటివి. అంటే మనం కట్టే ఆ డబ్బుతోనే మన దేశంలో రోడ్లు వేస్తారు, స్కూల్స్ కడతారు, మన ఆర్మీకి, పోలీసులకి, ఇలా అన్నింటికీ ఫండింగ్ అవుతుందన్నమాట. సో దేశం నడవాలంటే టాక్సెస్ అనేవి చాలా చాలా ముఖ్యం. సరే, మరి ఈరోజు మన టాపిక్లో ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, తర్వాత డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఆ తర్వాత మనలో చాలా మందికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ను డీకోడ్ చేద్దాం. నెక్స్ట్, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఫైనల్గా ఫైలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుని ముగిద్దాం. ఓకే, సో టాక్సెస్ అనే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు మన ఇండియాలో కూడా మేజర్గా 2 రకాల ట్యాక్సులుంటాయన్నమాట. అవే డైరెక్ట్ ట్యాక్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి ఈ రెండిటికీ తేడా ఏంటి? చాలా సింపుల్ అండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే పన్ను భారం మీరే మోయాలి. మీ సంపాదన మీద మీరే డైరెక్ట్గా గవర్నమెంట్కి కడతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రెస్టారెంట్కి వెళ్ళి మీ భోజనానికి మీరే బిల్ కట్టడం లాంటిది. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, ఆ భారం ఒకరినుంచి ఇంకొకరికి పాస్ అవుతుంది. మీరు షాప్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానిమీద ఆల్రెడీ ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ని మీరు కడతారు, కానీ ఆ షాప్ ఓనర్ మీ దగ్గర కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కడతాడు. బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఎలాగైతే యాడ్ అవుతుందో అదన్మాట సంగతి. కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైరెక్ట్ ట్యాక్సెస్ కిందికి మన ఇన్కమ్ ట్యాక్స్, పెద్ద పెద్ద కంపెనీలు కట్టే కార్పొరేట్ ట్యాక్స్ వస్తాయి. ఇక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం రోజూ వినే జీఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అలాగే విదేశాల నుంచి వస్తువులు తెచ్చినప్పుడు వేసే కస్టమ్స్ డ్యూటీ. అయితే ఈరోజు మనం మెయిన్గా మనందరి మీద ప్రభావం చూపే ఇన్కమ్ ట్యాక్స్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. మన ఇన్కమ్ ట్యాక్స్. ఈ క్యాల్కులేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ డోంట్ వరీ, మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. రెడీయా? సరే, స్టెప్ 1 ఏంటంటే మీకు ఏ ఏ మార్గాల నుంచి డబ్బులొస్తున్నాయో వాటన్నింటినీ యాడ్ చేయాలి. అంటే మీ జీతం, ఏదైనా బిజినెస్ చేస్తుంటే దాని నుంచి వచ్చే లాభం, ఇంటి రెంట్, ఇలా అన్ని సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ని కలపాలన్నమాట. ఇలా అన్నింటినీ కలిపిన తర్వాత వచ్చే ఆ టోటల్ అమౌంట్ ఉంది కదా, దాన్నే టెక్నికల్గా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అంటారు. నెక్స్ట్, స్టెప్ 2. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి గవర్నమెంట్ మనకు కొన్ని డిడక్షన్లు, అంటే తగ్గింపులిచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇలాంటివి ఆ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేయొచ్చన్నమాట. ఆ తగ్గింపులన్నీ పోగా ఫైనల్గా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అదే మీ టాక్సబుల్ ఇన్కమ్. అంటే అసలు మీరు ఈ అమౌంట్ మీదే ట్యాక్స్ కట్టాలి. ఓకే, టాక్సబుల్ ఇన్కమ్ ఎంతో తెలిసిపోయింది, కానీ దానిమీద ఎంత % ట్యాక్స్ కట్టాలి? ఇక్కడే మనకు చాయిస్ వస్తుంది. అదే మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుంటారా లేక న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుంటారా అనేది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటారా? చాలా సింపుల్. ఓల్డ్ రెజీమ్లో మీకు చాలా రకాల డిడక్షన్లు, ఎగ్జెంప్షన్లు ఉంటాయి. అంటే ఏటీసీ, హెచ్ఆర్ఏ లాంటివి క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ట్యాక్స్ రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు చూపిస్తారో వాళ్లకి. ఇక న్యూ రెజీమ్కి వస్తే ఇక్కడ డిడక్షన్లు దాదాపుగా ఉండవు, కానీ ట్యాక్స్ రేట్లు తక్కువ. పెద్దగా ఇన్వెస్ట్మెంట్లు లేనివాళ్లకి, సింపుల్ క్యాల్క్యులేషన్స్ కావాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కోసం ప్రపోజ్ చేసిన న్యూ ట్యాక్స్ రెజీమ్ స్లాబ్స్ చూడండి. మీ ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతుంది. చూడండి, 4 లక్షల వరకు జీరో ట్యాక్స్. అదే మీ ఆదాయం 20 లక్షలు దాటితే 30% కట్టాలి. దీన్నే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటారు. అంటే ఎక్కువ సంపాదించేవాళ్లు ఎక్కువ ట్యాక్స్ కడతారన్నమాట. అయితే ఇక్కడో సూపర్ న్యూస్ ఉంది. ఈ కొత్త రెజీమ్లో రిబేట్ అని ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దానివల్ల మీ ఆదాయం 12 లక్షల రూపాయల వరకు ఉన్నా సరే మీరు కట్టాల్సిన ఫైనల్ ట్యాక్స్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా మందికి నిజంగా పెద్ద రిలీఫ్. సరే,
ట్యాక్స్ ఎలా ఆదా చేయాలి? ఇదొక రకంగా ఒక ఆర్ట్ లాంటిది. ఒకవేళ మీరు ఓల్డ్ రెజ్యూమ్ ఎంచుకుంటే మీ చేతిలో కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్ కిట్లో మోస్ట్ పాపులర్ టూల్ సెక్షన్ 80C. సెక్షన్ 80C చాలామంది వినే ఉంటారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని ఒక సెక్షన్ అన్నమాట. దీని ప్రకారం మీరు గవర్నమెంట్ చెప్పిన కొన్ని స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ని తగ్గించుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ సెక్షన్ 80C కింద మీరొక ఫైనాన్షియల్ ఇయర్లో మ్యాక్సిమం ₹1,50,000 వరకు మాత్రమే డిడక్షన్ క్లెయిమ్ చేసుకోగలరు. మరి ఈ 1,50,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? పాపులర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీ శాలరీ నుంచి కట్టయ్యే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్, మీరు చేసే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్, లైఫ్ ఇన్షూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్, చివరికి మీ పిల్లల ట్యూషన్ ఫీజులు కూడా దీని కిందకే వస్తాయి. మరి దీన్ని ఎలా క్లెయిమ్ చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు అంటే మార్చ్ 31 లోపు ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ప్రూఫ్లు అంటే రసీదులు, స్టేట్మెంట్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. లాస్ట్ స్టెప్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అదేనండి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ని కరెక్ట్ సెక్షన్లో ఎంటర్ చేయాలి. అంతే. ఓకే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా మన సాలరీలో కనిపించే ఇంకొన్ని విషయాలు, అలాగే ఫైనల్ స్టెప్ అయిన ఫైలింగ్ గురించి క్విక్గా చూసేద్దాం. మీరు మీ పే స్లిప్ చూస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్స్ విధించే ఒక డైరెక్ట్ ట్యాక్స్. ఇది స్టేట్ని బట్టి మారుతుంది, కానీ సంవత్సరానికి గరిష్టంగా ₹2,500 మాత్రమే ఉంటుంది. ఇక ఈ క్యాలిక్యులేషన్లు, డిడక్షన్లు అన్నీ అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం. మీ ఆదాయం ఎంత, మీరు ఎంత ట్యాక్స్ కట్టారు అని గవర్నమెంట్కి అఫీషియల్గా చెప్పడమే ఈ ఐటీఆర్ ఫైలింగ్. సరే, ఈరోజు ట్యాక్సెస్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకొక క్లారిటీ వచ్చింది కదా? మరి ఆలోచించండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మీ ప్లాన్ ఏంటి? ఓల్డ్ రెజీమ్తో వెళ్ళి 80C లాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసి ట్యాక్స్ సేవ్ చేసుకుంటారా? లేక సింపుల్గా న్యూ రెజీమ్లో తక్కువ ట్యాక్స్ రేట్ల బెనిఫిట్ తీసుకుంటారా? మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.